చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. 130వ సంకీర్తన 4వ చరణం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడి దగ్గర ఏం దొరుకుతుందో ఇక్కడ రాయబడింది. చాలామందికి ఏదేదో దొరకాలని ఆశపడుతూ ఉంటాం. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా సందర్భంలో మనకి దొరికితే బాగుండే అన్నట్టుగా మనసులను మనము ఆశపడుతూ ఉంటాం సహజంగా. అయితే ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, భయభక్తులు నిలుపునట్లు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. జనులు అన్నాడు, ఏదో ఫలానా వాళ్ళని అంటలా, ఏదో ఇశ్రాయేలు అని అంటలేదు. ఇక్కడ జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మనము లోకములో ఎన్నో తప్పులు చేస్తాం, కానీ క్షమాపణ మాత్రం కోరం. ఇది నిజం. అనేక మంది దగ్గర తప్పులు చేస్తూ ఉంటాం, కానీ క్షమాపణనైతే మనము కోరం. అలాగే ప్రభు సన్నిధిలో కూడా మనము నన్ను క్షమించు దేవా, నేను ఆలస్యంగా వస్తున్నాను, లేకపోతే నేను సరిగా నడవటం లేదు, నన్ను సరైన మార్గంలో పెట్టు దేవా, నా పాపములు క్షమించు అని అడగం. దేవుడికి ఒకటే ఒక ఆశ, తన యందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారు తప్పనిసరిగా ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని ఆశపడతాడు. ఎవరైనా అంతే, కుటుంబంలో తల్లిదండ్రుల మాట ప్రకారం పిల్లలు నడుచుకోవాలని ఆశపడతారు. సంఘము కూడా అంతే. నాయకుడు పిల్లలు అంటే విశ్వాసులు కూడా క్రమముగా మంచిగా నడుచుకుంటున్నట్లయితే నలుగురికి పోయి చెప్పుకుంటాడు, మా సంఘంలో ఫలానా వాళ్ళు ఉన్నారు, చాలా మంచిగా నడుస్తారు, చదువుతారు, వాక్యాన్ని పఠిస్తారు, క్రమాలు పాటిస్తారు అని చెప్పుకోగలిగినట్లుగా, తండ్రికి ఘనత వచ్చినట్లుగా మనము ప్రయత్నము చేయవలసిన వారమై ఉన్నాం. అక్కడ దేవుని యొక్క మాటల్లోనూ మనం గమనిస్తూ ఉన్నట్లయితే 7వ చరణంలోనికి వచ్చినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును అని రాశాడు. 2వ మాట కూడా ఉంది అక్కడ, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కృప ఎవరిస్తారు? కృప. ఈ భూమి మీద కృప ఇచ్చగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా ఏ క్రిస్మస్కో, ఏ గుడ్ ఫ్రైడేకో, ఏ ఈస్టర్కో ఎవరో ఒకళ్ళకి భోజనం పెడతాం, లేకపోతే సంఘంలో బీదవాళ్ళకి చీరలు పంచుతాం, వస్త్రాలు ఇస్తాం, లేకపోతే ఆ యొక్క స్వీట్ హార్ట్ ఇస్తాం. ఆ ఒక్కరోజుతో వాడి కడుపు నిండుతుందా? 365 రోజులలో ఎన్ని రోజులు నువ్వు భోజనం పెట్టగలవు? కాబట్టి ఆ వ్యక్తి బతకాలి అంటే ఎవరు ఉండాలి? దేవుని యొక్క కృప ఉండాలి. మనం పెట్టలేము, అందరికీ అనుకుంటాం, కానీ ఈ వ్యక్తి ద్వారా నాకు కృప వస్తుంది అని ఎవరి గురించి మీరు చెప్పగలరు? చెప్పండి. ఫలానా వ్యక్తి అండి మా చుట్టం, నన్ను 365 రోజులు చూసుకుంటుందండి, లేదు కనీసం 6 నెలలు చూసుకుంటుందండి, 3 నెలలు చూసుకుంటుందండి అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఒక పూట వస్తేనే 2వ పూటకి ఎప్పుడు వెళ్తారా వీళ్ళని ఎదురు చూసేటువంటి వాళ్ళమ్మ. చేసి పెట్టలేక, లేకపోతే ప్రేమ లేక. కానీ దేవుడు కృప ఏంటంటే ఎల్లకాలము ఎప్పుడు మన మీద నిలిచి ఉంటుంది. కాబట్టి అలాంటి కృప కొరకు మనము ఆశపడతా దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. అయితే మనము దేని కొరకు వెతుకుతుంటామంటే ఎక్కువగా డబ్బు కావాలని వెతుకుతాం. మెయిన్ మనకేం కావాలి? డబ్బు కావాలని వెతుకుతాం. అలాగే శృంగారం అనే దేవాలయం దగ్గర అడుక్కునేవాడు, ఆ యొక్క సేవకులు శిష్యులు వెళతా ఉంటే గుడిలోకి అడుక్కుంటున్నాడు, ఏమైనా దొరుకుతుందేమోనని అడుక్కుంటున్నాడు. వాడి పని ఏంటంటే ఏమైనా దొరుకుతుందేమో, కాస్త కడుపు నింపుకుందాం అనుకుంటాడు. కాబట్టి ఏం దొరకాలి, దేనికోసం ప్రయాసపడాలి అనేది ఈ రోజున క్రైస్తవుడికి తెలియట్లేదు, క్రైస్తవుడు కానివాడికి తెలియట్లేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము
7వ వచనంలో దేవుడు ఒక మాట రాశాడు, వెతికితే మీకు దొరుకుతుంది అన్న మాట రాశాడు. ఏం చేస్తే అండి? వెతికితే మీకు దొరుకును. ఏమి వెతకాలి? చాలామందికి ఇదొక ప్రశ్న. వెతికితే దొరుకుతుందని దేవుడు చెప్పాడు, మరి ఏం వెతకాలి? చాలామంది దాన్ని అడగరు. అయితే ఏషియా గ్రంథంలో 55వ అధ్యాయంలో, ఏషియా గ్రంథము 55వ అధ్యాయంలో ఒక చక్కని మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమని రాయబడిందంటే అక్కడ, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ని వెతకుడి. ఏం దొరకాలి? దేవుడు దొరకాలి. దొరికే కాలం ఇప్పుడు, దేవుడు దొరికే కాలమే ఇది. దొరకకుండా ఉండే కాలం ఒకటి రాబోతా ఉంది. అంటే వాక్యం ఉండదు, సంఘాలు ఉండవు, ప్రార్థనలు ఉండవు, ఏముండవు. అందుకని యెహోవా మీకు దొరుకు కాలమును ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన్ను వేడుకొనుడి. ఏం చేయాలి? చేర్చుకొచ్చి ఇప్పుడు వేడుకోవాలి. వేడుకోవడం అంటే బతిమిలాడుకోవడం. అయ్యా, ఇయ్యయ్యా, చేయయ్యా అని అడగటం. అడుక్కునేవాడు అడుగుతాడు, అమ్మా ఒక ముద్ద అన్నం పెట్టమ్మా, కడుపు గాలిపోతుంది తల్లి అని వాడు వదలక ఒక 4-5 సార్లు అడుగుతాడు. అంటే లోపల ఎక్కడ ఉన్నావేమో, వినపడదేమోనని అడుగుతాడు. వినపడలేదు అనుకుందాం ఒకవేళ, లేదా వినపడినా కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు అనుకో ఆ ఇంటి వారికి, ఇక వాడు ఏం చేస్తాడు? ఇంకొక ఇంటికి వెళ్తాడు. ఏం చేస్తూ ఉంటాడు? వాడు వేడుకుంటూ ఉంటాడు, అమ్మా అని. మనం కూడా ఇక్కడ ప్రభు దగ్గర, అయ్యా ఆయన అది చేయయ్యా, ఇది చేయయ్యా, ఇవ్వగల దేవుడు అయ్యా, వారికి ఇచ్చావు, వీరికి ఇచ్చావయ్యా, మాకు కూడా ఇయ్యయ్యా. ఒక ఆమె చర్చిలో అడుగుతుందంట, అయ్యా మా పక్కింటి వాళ్ళు 40 ఇంచి టీవీ కొనుక్కున్నారయ్యా, మాకు కూడా ఇయ్యయ్యా అన్నాడు. దేవుడు వచ్చి చెప్పాడంట, అమ్మా 40 ఇంచి టీవీ కొనిస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడట. ఏం చేస్తానయ్యా? ఆ సీరియల్స్ చూడటానికి పక్కింటికి పోకుండా ఉంటానన్నట. ఏంటంట? దేనికంటా టీవీ? దేవుడు వాక్యం వింటానని చెప్పట్లా, చూస్తానని చెప్పట్లా. ఏమండి, మనకున్న జబ్బు అంతా ఏంటంటే, మనకు సెల్ ఫోను చేతిలోకి రానంత వరకు చాలా బుద్ధిగా ఉంది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇక దాన్ని అటు ఇటు చేతులు ఇదివరకు ఇట్టిట్టు ఆడేవి కావు, ఇట్టిట్టు ఆడుతాయి కదా. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఆడుతూ ఉంటాయి. క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు స్ట్రైకర్ని కదిలిస్తాం, ఇలాగ కదులుతూ ఉంటుంది. ఇక 2 చేతులతో పట్టుకుంటాం. ఎవరిని కూడా, పిల్లల్ని కూడా 2 చేతులతో పట్టుకోం మనం. కానీ సెల్ ఫోన్ మాత్రం గంటల తరబడి పట్టుకుంటాం. 2 చేతులు, ఒక చేతితో. అబ్బో, దాన్ని ఎంత వయ్యారంగా కింద పడకుండా, పిల్లోడు కింద పడ్డా కూడా దిక్కులేదు, కానీ సెల్ ఫోన్ మాత్రం కింద పడకూడదు. ఎందుకని? 20,000 పెట్టుకున్నాక. సెల్ ఫోన్లన్నీ కూడా పాడైపోవునుగాక, సెల్ ఫోన్లు పని చేయకుండా ఉండునుగాక, కరెంటు పోవునుగాక, మళ్ళీ పాత పద్ధతిలో గుడ్లు పెట్టుకొని లైట్లు పెట్టుకొని వంట చేసుకుందాము గాక. ఇక చూడండి, పాస్టర్ గారి మీద కోపం పెరిగిపోతుంది. ఈయన చూడు అన్నింటినీ వద్దు వద్దు అంటున్నాడు. అంటే దేవుడు ఎందుకు వద్దన్నాడంటే, బైబిల్ ప్రకారంగా రాబోయే దినాల్లో ఆకాశం ఏమైపోద్దంట చెప్పండి? ఎర్రగా అయిపోద్దంట. ఆకాశం ఎర్రగా అయిపోద్ది, చీకటి గమ్ముద్దంట. చీకటి గమ్మితే ఆకాశంలో ఏమన్నా పంటలు పండుతాయండి? ఒక్క పంట పండుద్దా? పండదు కదా. కాబట్టి పంట పండకపోతే మనిషి బతుకుతాడా? దాని అర్థం అదే, మనుషులందరూ చనిపోయే రోజు ఒకటి రాబోతూ ఉంది. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. కాబట్టి ఆ రోజు వచ్చి నువ్వు అనుభవించే కన్నా ముందుగానే నీవు దేవుణ్ణి వెతకమని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి కనుగొనటం అనేది ఎంతో ఇంపార్టెంట్ ప్రియులారా. ఈరోజున అలాంటి మనసు మనకి కలగకుండా సాతానుడు ఎన్నో అడ్డంకులు వేస్తాడు. ఒక ఉద్యోగానికి వెళ్ళినా, లేదా ఒక కొట్టు పెట్టుకున్నా, ఏదో ఒక వ్యాపారం చేస్తా ఉన్నా, ఎంతో శ్రద్ధతో చేస్తేనే ఆ పనిలో అవతల వాళ్ళు మెచ్చుకుంటారు. శ్రద్ధ లేదనుకోండి, మెచ్చుకోరు.
ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. నీ చేత కానప్పుడు నువ్వు ఒప్పుకోకూడదు. 100 గుడ్డలు వచ్చినాయి, కుట్టుతానని చెప్పేసి అంటావు, టైం కూడా చెబుతావు, కానీ టయానికి ఇవ్వవు. ఏం చేస్తారు వాళ్ళు? విసుక్కుంటూ ఉంటారు, ఇళ్లలో గొడవ పడుతూ ఉంటారు. అక్కడ ఎందుకు ఇచ్చావు, ఇంకో చోటికి పోయావా అనుకుంటూ ఉంటారు. అలాగే పనివాళ్ళు సక్రమంగా రానప్పుడు, నువ్వు రానట్లేదు కాబట్టి ఇంకొకళ్ళని పెట్టుకుంటాం అంటాడు కంపెనీ వాడు. అవును, సక్రమంగా ఆఫీసులో పనిచేయడానికి రానప్పుడు అతన్ని తీసేస్తారు. కారణం ఏంటంటే కంపెనీకి లాస్ వస్తూ ఉంది. మాకు వచ్చే డ్రైవర్ ఒక అతను ఉన్నాడు. అతను ఒక బేకరీ పెట్టుకున్నాడు వాళ్ళ పిల్లల కోసం. పెడితే మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు డ్రైవింగ్కి. వచ్చినప్పుడు అంటాడు అనమాట, ఏమైనా సీసీ కెమెరాలు పెట్టాడు అక్కడ. సీసీ కెమెరాలో చూసి అంటాడు, 10 అయింది ఇంకా రాలేదేంటి షాపుకి అంటాడు కొడుకుల్ని. 10 అవుతుంది, మనం 9 గంటలకే తీయాలి కొట్టు, 10 అయినా కూడా తీయట్లేదంటే పోతున్నావు నాన్న అంటుంటారు వాళ్ళు. 11 గంటలకు చేస్తాడు, అప్పుడు కూడా తీయరు వాళ్ళు. అన్నదమ్ములు ఇద్దరు కొట్లాడుకున్నారంట, నువ్వు తీ అని చెప్పేసేసి ఎవరికి వాళ్ళు వేరైపోతా ఉన్నారు. వ్యాపారం జరుగుద్దా? జరగదు. కాబట్టి నమ్మకమైన వారికి మెండైన దీవెనలు అని రాశాడు. నమ్మకంగా పంచి దీవెనలు ఎవరిని అడిగే పనిలే, ఆయనే ఇస్తానని చెప్తున్నాడు బైబిల్లో. కాబట్టి ఈ రోజున నీవు దీవెనల కొరకు ఆశపడుతున్నావా, లేదా దేవుడికి ఇష్టం లేనటువంటి పనులు చేసి దూరం అయిపోతావో అర్థం చేసుకోవాల్సిందిగా బ్రతిమిలాడుతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 5వ వచనం. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన దాస్యగృహములో నుండి మిమ్మల్ని విడిపించిన నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించిన గనుక ఆ ప్రవక్తకేమి కలలు కనువానికేమి మరణశిక్ష విధించవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించవలెను. ఏం చేయాలంట? ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని విడుదల చేసి తీసుకొని వస్తే మీరు ఆ యొక్క పాపమును వదలకుండా తిరుగుతున్నారు, యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నేను మంచి దేశానికి తీసుకెళ్లాలనే ఉద్దేశం. అలాగే మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇండియాలో గుంటూరులో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్లాలనే ఆశతో మేము వాక్యం చెప్తున్నాం. మిమ్మల్ని తీసుకుపోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ దేశానికి వెళ్ళటానికి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాం మేము. కాబట్టి ఈయన ఒక మంచి దేశానికి వారిని నడిపించడానికి సిద్ధపడుతూ ఉంటే వారు ఏం చేస్తూ ఉన్నారంట? తిరుగుబాటు చేస్తూ ఉన్నారట. ఈరోజున ఎంతమంది కుటుంబాల్లో దేవుడు లేక, రక్షణ లేక, అపవిత్రమైనటువంటి ఆలోచనలతో, చూపులతో, నడకలతో, చేతలతో ఆయనకి దూరం అయిపోతున్నారు. దేవుని మాటను అంగీకరించని వారంతా కూడా దేవునికి దూరంగా ఉంటారు. నీతిగా నడవాలనుకున్న వారందరికీ కూడా అపవిత్రమైనటువంటి ఆలోచనలు రావు. ఒకవేళ వచ్చినా వాటిని సరి చేసుకోగలిగిన స్తోమత దేవుడు మనకిస్తాడట. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అలాగే వాక్యంలో ఏమని అంటాడంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 18వ వచనం, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగదుము. అయితే పైన చెప్తా ఉన్నటువంటి మాట చూడండి, దేవుని మూలముగా పుట్టినవాడెవడు పాపము చేయుడని ఎరుగుదాం. అంటే రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయకుండా ఉంటారట? పాపం. ఎందుకు పాపం చేయకుండా ఉంటారంటే, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడట. నేను ఈ తప్పు చేయకూడదు, ఈ మాట అనకూడదు. బుద్ధి మాటలు మాట్లాడుతున్నావా? అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నావా? తిట్టుకుంటున్నావా? తిట్లలో రకాలు ఉంటాయి. అంటే ఇతరులు విని అసహించుకునే తిట్లు కొన్ని, ఎదవా, పోరా, పనికి మాలినాడా, ఈ వేరు. అందులో భూతేం కనపడదు, అది కూడా మాట్లాడతారు.
కాబట్టి 2 రకాల తిట్లు ఉన్నాయి. ఒకటి అసభ్యకరంగా ఇతరులు వినకూడనటువంటి మాటలు. కొంతమంది వినొచ్చు, కానీ దాంట్లో పెద్ద అసభ్యత ఏం కనపడదు. కానీ అవి కూడా మనం రాకుండా ఉండాలని ఆశపడాలి. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు నిన్ను ముట్టుకోవడానికి రాడు, దగ్గరికి రాడు. యోబు నిన్ను ముట్టుకున్నాడా? ముట్టుకోలేకపోయాడు. ఎస్తేర్ని ఎవరిని ముట్టుకున్నాడా? ముట్టుకోలేకపోయాడు. రూతుని ముట్టుకున్నాడా? ముట్టుకోలేకపోయాడు. చాలామంది అనుకుంటారు, రూతు గ్రంథంలో రూతుతో బోయజు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, ఆమె ఆ పొలంలో పని చేయటానికి వచ్చింది. ఆమెకేమీ లేదు. ఇప్పుడు తన దేశాన్ని వదిలిపెట్టేసేసి మరి మోయాబు దేశాన్ని వదిలిపెట్టి దేవుని ప్రేమించిన పిల్లరా ఈ యొక్క యూదా దేశానికి వచ్చింది. ఈ యూదా దేశానికి వచ్చినటువంటి ఈమెతో అంటా ఉన్నటువంటి వాడు ఏమనంటే, ఈ పొలములో కాక దేవుడు చెప్తున్నాడు. 8వ వచనం, 2వ అధ్యాయము 8వ వచనం. ఆమె ఆ ఏరుకోవడానికి ఆ యొక్క పొలంలోకి వచ్చింది, బోయజు పొలంలోకి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నీ పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. ఏం విడిచిపెట్టకూడదు? నువ్వు రక్షణ పొందినటువంటి సంఘాన్ని విడిచిపెట్టకూడదు, నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు, నీ యొక్క స్థలమును విడిచిపెట్టకూడదు, నీ దేశమును విడిచిపెట్టకూడదు. కారణం ఏంటి అంటే, వేరొక పొలంలో కనుక మనం ఏరుకోవడానికి పోతే అక్కడ అసభ్యకరమైన మనుషులు ఉంటారు. దేవుని యొక్క ప్రేమలో వారు ఏం చేస్తారంటే, ఆ యవ్వన స్థానంలో ఉన్నటువంటి అమ్మాయి విధవరాలు, ప్రస్తుతం ఇప్పుడు విధవరాలైనటువంటి ఈ అమ్మాయి యవ్వనం దశలో ఉంది. కాబట్టి ఎవరైనా నిన్ను పాడు చేస్తారేమో, కాబట్టి నేనైతే ఇక్కడ సేఫ్గా ఉంచుతా, కాబట్టి ఈ స్థలంలో నువ్వు ఉండమ్మా అని చెప్తాను. 9వ వచనం, వారు కోయు నేను కనిపెట్టి వారిని చేను కనిపెట్టి వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. యవ్వనస్తురాల పిల్ల, వాళ్ళ పొలంలో యవ్వనస్తులు పనిచేస్తూ ఉన్నారు మగవాళ్ళు. వాళ్ళతో చెప్పాడట, ఆ అమ్మాయిని ఎవరు ముట్టుకోబాకండి. ఇలా చెప్పే పొలాలు యజమానులు ఉంటారండి ఎక్కడన్నా? నాకు తెలిసి లేరు అక్కడ. ఎందుకంటే యజమానులే నాకు తెలిసి మరి ఆ పొలంలోకి వచ్చిన వాళ్ళని ఎత్తుకుపోయారన్న సంగతి విన్నాను. తప్పుడు మాటలు, తప్పుడు మార్గంలో వెళ్లకుండా చేయాలని బోయజు అడుగుతున్నాడు. ఇక్కడ బోయజు అంటే ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు. పొలం అంటే ఏంటి అనుకుంటున్నారు? ఆయన తోట. పనిచేసేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? విశ్వాసులు, సంఘం అన్నమాట. రూత్ అంటే సంఘం. సంఘం అంటే స్త్రీ కదా. కాబట్టి స్త్రీని ఇతరులు ఎవరు ముట్టకుండా ఉండాలని, అంటే సంఘంలోకి వచ్చినటువంటి స్త్రీలను ఎవరు ముట్టకుండా ఉండాలంటే నువ్వు ఏం కావాలని చదువుకున్నావు ఇందాక? దేవుని మూలంగా నువ్వు జన్మించాలి. ఎంతో చక్కగా వివరణ బైబిల్లో మనకి కనపడతా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఆ దీవెన ఆశీర్వాదాలన్నీ ఆయన మాట ప్రకారం చేస్తే, మా అమ్మాయ నిప్పండి, మా అమ్మాయి అలా చేయదండి, మా అబ్బాయి అండి మంచివాడండి, మా అబ్బాయి అలా చేయడండి అని చెప్పగల తల్లిదండ్రులు కావాలి. అలాంటి తల్లిదండ్రులు ఉంటే నిజంగా కుటుంబం ఎంతో దీవించబడిన కుటుంబము, దేవుడు నీ కనుగొన్న కుటుంబము, దేవుడిని దొరకపుచ్చుకున్నటువంటి కుటుంబముగా ఉంటుంది అనేది వాస్తవం. దేవుని యొక్క ప్రేమలో మనం అలా చేస్తే మనకి ఏం దొరుకుతుందో బైబిల్లో రాసి ఉంది. చూడండి, 2 తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. కాబట్టి దేవుళ్ళలోకి వచ్చి మనము అపవాదిని ఎదిరించడానికి తగినటువంటి ఉపవాస ప్రార్థన పోరాటం. ప్రార్థన అనేది ఏంటంటే సాతానుతో మనము పోరాటం. ఆ పోరాటం
పోరాడితే ఏమొస్తుందంట? కిరీటం దొరుకుద్దంట. మనం కిరీటాలు ఈ భూమి మీద కిరీటాలు పొందుకోవడానికి చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దరిదాపు 100 మందిలో ఒక్కళ్ళకి కూడా రాదు కిరీటం కదా. కిరీటాలు రావు. అదేదో ప్రపంచ సుందరి ఆమెకు ఒక కిరీటం పెడతారు, రాజుగారు ఆయనకు ఒక కిరీటం పెడతారు. అందరికి వస్తాయండి కిరీటాలు? రావు. కానీ దేవుడంట తన దగ్గరకు వచ్చి వారికి అందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కిరీటం. నీకొక కిరీటం, నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం అని చక్కని పాట ఉంది. దైవ పిల్లలందరికీ కూడా ఏముంటుందంట? ఒక కిరీటం ఉంటుందంట. ఇది ఎవరిస్తారండి? దేవుడు ఇస్తాడు. భూ సంబంధంగా నీకు ఎవరు ఇవ్వకపోవచ్చు, కానీ మరి దేవుడైతే కిరీటాన్ని ఇస్తానన్నాడు. అలాగే మనము 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎంత ధైర్యం అండి పౌలుకి! ఏముందంట ఆయన కోసం? నీతి కిరీటం ఉందంట. అంటే నేను దేవుళ్ళో నీతిగా నడిచాను కాబట్టి నాకు దేవుడు ఏమిస్తాడు? నీతి కిరీటం ఇస్తాడు. నువ్వు చెప్పగలవా మాట? దేవుడు కోరుకునేది ఏంటంటే, మాస్టర్ కోరుకునేది ఏంటంటే అందరికీ పిల్లలకి చదువు రావాలని. సేవకుడు కోరుకునేది ఏంటంటే అందరూ మంచిగా బతకాలని. కాబట్టి అలా చేస్తే ఏం జరుగుతుందో బైబిల్లో చెప్తా ఉన్నాడు. నీతి కిరీటము నా కొరకు ఉందంట. ఎంత చక్కగా చెప్తున్నాడండి. నువ్వు చెప్పా మాట. నా కొరకు కూడా ఒక నీతి కిరీటం దేవుడు సిద్ధపరిచాడని. నువ్వు నీతిగా నడిచినప్పుడు కదా కిరీటం అనేది రావాలి. కాబట్టి ప్రార్థనలో పోరాటం లేకుండా, అలాగే దేవుడిలో నిజముగా రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, చర్చికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన కిరీటాలు రావండి. కిరీటాలు రావు. మరి ఇతర దేశాల్లో, అమెరికా దేశాలు, ఇంగ్లాండ్ దేశాల్లో అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు కదా. కానీ వారందరికీ ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. ఇక్కడ మనము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నేర్చుకుంటారు, కానీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయా? రావు. దేవుడి యొక్క కృప లేనిదే ఏది సాధించలేమండి. ఆయన్ని కాదని ఈ లోకంలో దేన్ని మనము సాధించలేము. దేవుడిని ముందు పెట్టుకోండి, ప్రార్థన చేయండి, అడగండి. పటాలు అవసరం లేదు, కొవ్వొత్తులు అవసరం లేదు, సాంబ్రాం కడ్డీలు అవసరం లేదు, బొట్లు అవసరం లేదు, ఏమంటే కాళ్ళు కడుక్కోనూ అవసరం లేదు, ఏమంటే స్నానం చేయనూ అవసరం లేదు. నువ్వు ఎక్కడుంటే అక్కడే, రోగశయ్య మీద ఉంటే రోగశయ్య మీద ప్రార్థన చేసుకోవచ్చు. ముసలితనంలో ఉంటే మంచంలో లేవలేకపోతే అక్కడ చేసుకోవచ్చు. అమ్మో స్నానం చేయలేదే, కాళ్ళు కొడుక్కోలేదే, మంచి డ్రెస్ వేసుకోలేదే, తలంటి పోసుకోలేదే, నేనెట్లు ప్రార్థన చేయదును అనేది లేదు క్రైస్తవత్వంలో. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, ఈరోజున నీవు ఏమి దొరకాలని ఆశపడతా ఉన్నావు? ఏమి దొరికితే బాగుండునని అనుకుంటున్నావు? యోనా గ్రంథంలోకి వెళదాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ఏమని రాస్తుందంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేశాను. దేవుడి దగ్గర ఏం దొరుకుద్దంటండి? చెప్పండి. రక్షణ దొరుకుద్దంట. దేవుని దగ్గర ఏం దొరుకుద్దంట? రక్షణ దొరుకుద్దంట. కాబట్టి ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన. ఈరోజున నిజంగా ఇలాంటి ప్రార్థన నీకుందా? రక్షణ కావాలి ప్రభువా, నీ దగ్గర రక్షణ దొరుకుతుంది ప్రభువా అనే ప్రార్థన ఉందా? లేదా సరదాగా మనం వచ్చి కూర్చొని ఏదోలే కూర్చున్నాం, కాసేపు మందిరంలో కూర్చున్నాం కదా అనుకుంటున్నావా? ఈరోజున అలాంటి మనస్తత్వం నీకు కనుకుంటే ఏముంటుందండి? రక్షణ అనేది దొరకదు. ప్రార్థన చేస్తున్నాడట, ఏమని? నీ దగ్గర రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అలాగా? అయ్యా మా కుటుంబంలో వాళ్ళకి రక్షణ కావాలి అని ప్రార్థించి గోజాడి బతిలాడుకొని అన్నం తినకుండా ఉపవాసం ఉండి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటే ఈ పాటికి మీ కుటుంబాలు ఎప్పుడో మారిపోయాయి, మీ పిల్లలు ఎప్పుడో మారిపోయేవాళ్ళు, మీ భర్తలు మారిపోయేవాళ్ళు.
రక్షణ దొరుకుతుంది ఆయన దగ్గర. కాబట్టి రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తుంది. యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. దేవుని యొక్క ప్రేమలో మనము దేవుడు చెప్పినట్లు చేస్తే ఏమండి, వాళ్ళు పట్టలేకపోయినటువంటి చేపలను పట్టగలిగారు. యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. ఇది రెండోసారి శిష్యులతో చెప్పటం దేవుడు. లేదని వారితో చెప్పిన ఏమనంట, యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగనే చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ఎవరి మాట విన్నారు? దేవుడి మాట. అప్పటిదాకా ఏం చేశారంట? చేపలు పడతానే ఉన్నారంట, దొరకలేదు. అలాగే మనం కూడా నీతి కావాలని ప్రార్థన చేయాలి. దొరకట్లేదా? దేవుడి దగ్గర అడుగు, దేవుడి మాట విను. అప్పుడు నీకు నీతి వస్తుంది, యథార్థత వస్తుంది, మంచితనం వస్తుంది. అసభ్యతమైనటువంటి స్థలములలో నువ్వు కూర్చోవడానికి ఇష్టపడవు. వాళ్ళు మాట్లాడుతామంటే వెళ్ళిపోండాను. మా మాస్టర్ గారు ఒక ఆయన అనేవాడు, ఏమండి మీ స్కూల్లో పలానా మాస్టర్ గారు పనిచేశారండి అంటే, అమ్మో ఆయనండి మేము ఏదైనా కొంచెం తప్పు మాట్లాడితే మా దగ్గర నుంచి వెళ్ళిపోతాడండి. నాకు ఇష్టం ఉండదు. చెడు మాటలు నీ నోట రానియకము. వినడానికి కూడా నువ్వు ఆ స్థలంలో కూర్చుండకూడదు అని బైబిల్లో కీర్తనాకారుడు కీర్తనలో మొదటి కీర్తన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు చక్కని మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడని నమ్మకం కనుక నీకుంటే మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు వారి దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలంట? దుష్టుల ఆలోచన, చెడ్డ మాటలు మాట్లాడుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చేయకూడదంట? నడవకూడదు వాళ్ళతో, ఏమండి. అలాగే పాపుల మార్గమున నిలవకూడదు, పాపం చేసే వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. చెడు చేద్దాం, దొంగతనం చేద్దాం, వ్యభిచారం చేద్దాం, మోసం చేద్దాం, అన్యాయం చేద్దాం, అక్రమం చేద్దాం, తిడదాం, కొడదాం అనుకునే వాళ్ళ దగ్గర ఏం చేయకూడదు? నిలవకూడదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. ప్రతి ఒక్కళ్ళ గురించి అపహాస్యం చేస్తారు. ఆవండి, ఏమండి, ఆయనండి, ఏం పనికి మాలినాడు. నిజంగా పనికి మానవాళ్ళు అయితే మహానాను ఆయన ముందే అను, తప్పే ఉంది. నిజంగా పనికి మాలింది అయితే ఆమె ముందే అను, తప్పే ఉంది. ఇప్పుడు రాదు, నీకు ఇంగ్లీష్ రాదు అను, తెలుగు సరిగా రాదు అను, హిందీ రాదు, మ్యాథ్స్ రాదు. ఏమండి, మరి నడక రానప్పుడు మరి ఆ పిల్లల్ని మనం ఏమంటాం? రాదండి, మా అమ్మాయికి రాదండి అనవా? అనేసి తప్పేముందండి? మాటలు రాలేదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా మాటలు రాలేదండి. ఒకవేళ పక్కన మీరు గుసగుసలాడుకున్నారనుకోండి, మాటలు వాళ్ళకి వినపడ్డాయి అనుకోండి, వాళ్ళ కొడుకు వచ్చినాయి అంటున్నా మా అమ్మాయికి రావడానికి అని అంటాం. వాళ్ళ తగాదాలు పెరిగిపోతాయి. ఆ వ్యక్తితోనే అను, 4 ఏళ్ళైనా మాటలు రాలేదా అను, అయిపోయా. యథార్థంగా ఉంటుంది అది. కాబట్టి మనము పక్కదోవలు పట్టేసేసి దేవునికి చెప్పినట్టు చేసినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళకి చేపలు పడ్డాయి. సామెతల గ్రంథం 31వ అధ్యాయానికి వెళ్దాం. 31వ అధ్యాయము 10వ వచనానికి వద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుతారు. ఇంకోటి ఏం దొరకదంట బైబిల్లో. దేవుడైతే రక్షణ దొరుకుతుంది, కృప దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏం దొరకదంట? గుణవతి అయిన భార్య దొరకదట. గుణవతి అయిన భార్య. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఏమండి నేను నా భార్యని ఎంతో విసిగించేవాడిని, 10 ఏళ్ల పాటు అసలు కొట్టేవాడిని, తిట్టేవాడిని, తాగేవాడిని, సరిగా ఇంటికి వచ్చేవాడిని కాదు. అయినా కూడా నా భార్య ఒక్క మాట అనేది కాదండి. గిన్నెలు తీసుకొని కొట్టాను, గరిటెలు తీసుకొని కొట్టాను, ఏమండి రకరకాలుగా నా భార్యను బాధించానండి. కానీ ఏనాడు కూడా
నా కాళ్ళు పట్టుకొని కొట్టొద్దు అని అనలేదు, మరి డబ్బులు ఇవ్వట్లేదేమయ్యా అని అనేది కాదు. కానీ నా కోసం అన్నం వండి పెట్టేదండి. అంత బాధలో ఉన్నా, కొట్టినా కూడా నా కొరకు భోజనం చేసి పెట్టేదండి. ఆమె ఉన్నటువంటి గుణవతి అయినటువంటి ఆ భార్య నాకు దొరికిందండి. అందుకనే 10 సంవత్సరాల తర్వాత నేను రక్షణ పొందానండి. ఏంటంట అతను సాక్ష్యం చెబుతున్నాడు. అది వాళ్ళ ఆవిడ చెప్పలా. ఆవిడ పోయి మా ఆయన ఈరోజు కొట్టాడు అని ఎప్పుడు చెప్పలా, ఎక్కడికి పోయి చెప్పలా. అరుపులు వినపడిన ఏంటంటే ఏం లేక ఏదో పిల్లి వచ్చింది ఇంట్లోకి, దాన్ని తరుగుతూ అరిచాం అంతే అని అందంట. చూడండి ఎంత గుణవతి అయిన భార్య. అందుకని బైబిల్ రాస్తున్నాడు, గుణవతి అయిన భార్య దొరకడం అరుదు, చాలా కష్టం అది. కానీ ఇక్కడ రాయబడినటువంటి ఈ స్త్రీ గుణవతి అయిన భార్య, భర్తను హెచ్చించే భార్య, భర్తను ప్రేమించే భార్య. ఆయన గొప్ప గొప్ప స్థలాల్లో ఉండాలని కోరుకునేటువంటి ఆమె ఇంటి పనులు చేయకుండా ఆమె భోజనమే చేయదు. దేవుని యొక్క ప్రేమలో ఆమె తాను బ్రతుకు దినములన్నీ 12వ వచనం, అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఎవరామె? గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు. మీరు అనొచ్చు, ఏమంటే గుణవంతుడైనటువంటి భర్త దొరకడం కూడా అరుదే కదా. అవును, అది కూడా నిజమే, అది కూడా నిజమే. అబ్రహాము గుణవంతుడైనటువంటి భర్త కాదు, శారా గుణవంతురాలైన భార్య కాదు. బైబిల్లో గుణవంతుడైన భర్త ఎవరు అని అంటే ఇస్సాకు. ఇస్సాకు గుణవంతుడైనటువంటి భర్త. ఇంకొక అమ్మాయి వైపు కన్నెత్తి చూడలేదు. ఏమండి, పెళ్లి చేసుకుని 20 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదండి. 40వ సంవత్సరంలో వివాహం చేసుకుంటే 60వ సంవత్సరంలో పిల్లలు పుట్టారు. ఈలోపు ఆ భార్య ఇంకోళ్ళతో పొమ్మని చెప్పలేదు, కానీ శారా చెప్పింది తన భర్తతో, ఇంకోళ్ళతో పోయి పిల్లల్ని కనమని. నువ్వు వద్దు, నేను ఇంకోళ్ళతో పోతానని ఇస్సాకు కూడా అనలేదు. గుణవంతుడైనటువంటి భర్త. ఒకవేళ రెబెకానే గుణవతి కాదేమో, ఎందుకంటే తండ్రినే మోసం చేయించింది కొడుకు చేత, అబద్ధం ఆడిచ్చింది కొడుకు చేత. ప్రియులరా, దేవుని వైపు చూడండి, దేవుడు మాటలను వినండి. ఏమి దొరకాలని నువ్వు ఆశపడతా ఉన్నావు, ఏమి దొరికితే బాగుంటుంది. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. 4వ అధ్యాయం 2వ వచనము మరియు 3వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఏం దొరకట్లేదు? నరహత్య చేయుటకు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకట్లేదు. ఏమి అడగాలో ఇందాక చెప్పాను నేను, రక్షణ కావాలని అడగాలి, గుణవతి అయిన భార్య కావాలని అడగాలి. 3వ వచనంలో అంటాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. ఏం దొరకట్లేదండి? రక్షణ ఎందుకు దొరకట్లా మాకు? మేమంతా కూడా డబ్బు కోసమే. డబ్బు ఎక్కడ దొరుకుతుందా, ఎలా వస్తుందా, దీనికోసమే ఆశపడుతూ ఉన్నాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకొనుటకై దురుద్దేశంతో అడుగుతారు. కాబట్టి ఏం దొరకట్లేదు నీకు? రక్షణ దొరకదు. ఈ లోక సంబంధమైనవి వాటి కొరకు మనం పరిగెత్తకూడదు. బైబిల్ చెప్తా ఉంది, మనం వాటి కొరకు పరిగెత్తకూడదు, అవే మన దగ్గరికి వచ్చి పడాలి. ఎలా పడతాయండి? నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే, నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే అయ్యే వస్తాయి. ప్రియులారా, ఆలోచించండి. చాలామంది ఉద్యోగాల కోసం ప్రయాసపడుతూ ఉండేవారు ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా. సరే, మేము ఎప్పుడు కూడా లంచాలు ఇచ్చో లేకపోతే ఇంకెవరి దగ్గరైనా పోయో మాకు ఉద్యోగం కావాలని మేము అడగల. మా నాన్నగారు స్ట్రిక్ట్, ఇలాంటివి చేయరు. చదువుకో, పాస్ అవ్వు, మార్కులు తెచ్చుకో, సంపాదించుకో ఉద్యోగం. దేవుని యొక్క ప్రేమలో నాకు 4 ఉద్యోగాలు వచ్చాయి. 4 ఉద్యోగాలు నేనేం పోలా, వాటందరూ అవే వచ్చాయి. ప్రియులారా, ఆ ఉద్యోగాల్లో నేను చేరలేదు. చివరికి ఈ ఉద్యోగం కూడా వచ్చినప్పుడు నేను ఇది చేయనన్నా, నాకు ఇష్టం లేదు టీచర్ ఉద్యోగం. ఒక ఆఫీసర్ లాగా మా అమ్మవాళ్ళు బతికారు కాబట్టి నేను కూడా ఒక ఆఫీసర్ లాగా ఉండాలని ఆశపడేవాడిని. నా కింద ఒక జవాన్లు, నా కింద వర్కర్సు ఉండాలని ఆశపడేవాడిని.
కానీ అమ్మా నాన్న ఒకే నెలలో చనిపోవటం వల్ల నా యొక్క కోరికలన్నీ కూడా నిరాశలైపోయాయి. కాబట్టి కొన్ని సందర్భాలు మరి నేను కనుక అలాంటి ఆఫీసర్ పోస్ట్లో కనుక ఉంటే రక్షణ పొందేవాడో లేదో నాకు తెలియదు. దేవుడు ఎప్పుడైతే టీచర్ పోస్ట్ ఇచ్చాడో ఆ తర్వాత మంచి దేవుని యొక్క మాటలు నాకు అర్థమైనాయి. అంతేకాదు ఉద్యోగంలో నాకు సెలవులు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు పెట్టుకోవచ్చు, సేవకు కావాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. ఒక ఆఫీసర్ అయితే కుదరదు, ఎందుకంటే పనులు ఎక్కువ ఉంటాయి ఆఫీసర్కి. కాబట్టి దేవుడు ప్రణాళికలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఏం దొరికాడు నాకు ఈ ఉద్యోగానికి వచ్చిన తర్వాత? దేవుడు దొరికాడు. అంతకుముందు దేవుడు దొరకలేదు నాకు. ప్రియులారా, నన్ను వెతికింది ఆయనే. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహనిరకత్వమునకు నాకు అప్పగింపబడదు. ఏం దొరుకుద్దంట? ఇష్టపడి చేస్తే ఏం దొరుకుద్దంట? జీతం దొరుకుద్దంట. ఒక ఉద్యోగంలో, ప్రైవేట్ ఉద్యోగంలో ఒక అతను చేరాడు. యజమానుడు, మేనేజరు, హెచ్ఓడి చెప్పినట్టుగా చేస్తాడు. ఎప్పుడు కూడా నేను ఉండను లేకపోతే వెళ్ళిపోతాను అన్న మాటలు లేవు. ఆయన చెప్పిన దాకా ఉండేవాడు, ఆయన వెళ్ళమని దాకా ఉండేవాడు. అలాంటి సందర్భంలో దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి అందరూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, ఇతను మాత్రం ఆ హెచ్ఓడి చెప్పినంతసేపు ఉండేవాడు. ఒక్కోసారి ఆ హెచ్ఓడిని ఇంటి దగ్గర కూడా అతనే దింపేవాడు. అలాంటి మంచి మనసు కలిగినటువంటి ఒక ఉద్యోగస్తుడు. దేవుని ప్రేమించిన పిల్లారా, కంపెనీ వాళ్ళకి తెలిసింది ఇంత వర్క్ ఎవరు చేస్తున్నారంటే ఫలానా వ్యక్తి, రైట్. కాబట్టి అతన్ని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసి అతన్ని హెచ్ఓడి చేశారు. అంటే పోస్ట్ పెరిగింది, బాధ్యత పెరిగింది, నమ్మకంగా చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి ప్రియబిడ్డలారా, నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరకదు. చాలామంది ఇష్టపడకుండా కష్టంగా చేస్తూ ఉంటారు. తక్కువ పని చేసి డబ్బులు కావాలనుకుంటారు. తక్కువ పని చేసి డబ్బులు కోరటం తప్పండి. న్యాయంగా నీతిగా పనిచేసి ₹1 అడిగినా ఇస్తారు. లేదనంటే నువ్వు ఇంకొక పని చేసుకొని ₹1 సంపాదించుకోవచ్చు. నీతిగా చేసేవాళ్ళని నలుగురు పిలుస్తారండి. దొంగతనం చేసేవాడిని, మోసం చేసేవాడిని, సరిగ్గా పనికిరాని వాళ్ళని పిలవరు. వద్దులేండి. చార్లెస్ అనే ఒక అతను ఉండేవాడు ఆ పాస్టర్ గారి దగ్గర. పాపం అతను గుడ్డలు ఉతికేవాడు, ఇల్లు ఉడిచేవాడు, అక్కడే ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు లేరు. సరే, అతన్ని వాళ్ళే చూసుకుంటూ ఉండేవాడు. సరే, నేను ఒకరోజు అతన్ని పాస్టర్ గారిని అడిగాను, సార్ ఈ అబ్బాయి మంచిగా పనిచేస్తున్నాడంటే ఆయన అన్నాడు, ఏమి పని అండి, ఎంత దొంగోడో అని అన్నాడు. అదేంటి సార్, ఎప్పుడు చూసినా ఎంతో నమ్మకంగా పనిచేసాడు కనపడతాడు కదా అంటే, అంతేనండి, 2 రోజులకు ఒకసారి పనిచేస్తాడండి. ఇంకేం అనలేక మేము కూడా ఊరుకున్నామండి అన్నాడు పాస్టర్ గారు. ప్రియులారా, ఈరోజున ఇలాంటి అపనమ్మకంగా పనిచేసేవాళ్ళు ఎంతమంది? దేవుడికి వీళ్ళు కావాలా? అందుకని అంటున్నాడు పౌలు, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము దొరుకుతుంది. దేవుని యొక్క ప్రియులారా, మరి రాజుల మొదటి గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము లేకపోతే 2 రాజులు చూద్దాం. 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. యూదా వారినందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అలుపులనేమి, గనులనేమి, జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నింటినీ చదివించింది. ఏం దొరికిందంటే దేవుడి సన్నిధిలో గ్రంథం దొరికిందంట. నీకు ఇప్పుడు ఇదివరకంటే అలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో కూడా గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం ఉంది. లేదంటే ఉచితంగా ఇస్తున్నారు, కొంతమంది కొనుక్కుంటున్నారు. ఏదైతే గ్రంథం అయితే నీ దగ్గర ఉంది.
ఏనాడన్నా ఇంట్లో ఉండి నాకు ఈ గ్రంథం దొరికిందని గుండెల మీదకి హత్తుకొని ప్రభువా నువ్వు దొరికావయ్యా నాకని అన్నావా? అనవు. ఎందుకంటే బైబిల్లో అయితే ఆ గ్రంథం దొరికింది, ఆ గ్రంథంలోని మాటలన్నీ కూడా వాడికి వినిపించారని రాయబడింది. ఒకవేళ నీకు చదువు రాదు కానీ బైబిల్ కొనుక్కున్నావు, మీ ఇంట్లోకి ఎవరో చదువుకున్న వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అయ్యా ఇది నాకు చదవడం రాదు కొంచెం దీన్ని చదివి పెట్టయ్యా అని అడిగావా? అడగవు. నువ్వు చదవవు, నువ్వు ఇంకోళ్ళని అడగవు. ఎలాగా దేవుడి వైపు నువ్వు చూస్తూ ఉంటావు? బైబిల్ అయితే చెప్తా ఉంది నాకు నిబంధన గ్రంథము దొరికినది అని చెప్తా ఉన్నాడు. కొంచెం పిల్లల్ని అరవకుండా చూడండి అమ్మా. యోబు గ్రంథము 28వ అధ్యాయం. యోబు గ్రంథము 28వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దేవుని యొక్క ప్రేమలో ఏమని రాయబడింది అంటే 12వ వచనానికి వెళదాం. 12వ వచనానికి కనుక మనం వెళ్ళినట్లయితే 28వ అధ్యాయము 12వ వచనం. వృద్ధుల యొక్క జ్ఞానం 28 మర్చిపోయాను. 28వ అధ్యాయము 12వ వచనానికి వద్దామండి. అయితే జ్ఞానము ఎక్కడో దొరుకును? ఏం దొరకాలంట? జ్ఞానం. వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేకం ఎక్కడ దొరుకుతుంది? ఏమైనా కొట్లో కొనుక్కుంటామండి జ్ఞానం వస్తుందా? కొట్లోకి వెళితే డబ్బులు ఇస్తే ఏమైనా జ్ఞానం ఇస్తారా? వివేకం దొరుకుద్దా? జ్ఞానము వివేకములు ఎవరి దగ్గర దొరుకుతాయని చెప్పి రాయబడతా ఉంది. మీరు చివరి వచనానికి రండి. 28వ వచనం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి జ్ఞానం దొరుకుద్ది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగే దుష్టత్వం విడుచుటయే వివేకం. దుష్టత్వం చేయకుండా ఉండటమే వివేకం. జ్ఞానము దేవుడి దగ్గర దొరుకుతుంది. దుష్టత్వం చేయకుండా ఉంటే వివేకము దొరుకుతుంది. ఈ రెండు కూడా దేవుడి దగ్గర దొరుకుతాయి. పిల్లలు ఎవరి దగ్గర దొరుకుతాయో నువ్వు ఈరోజు వరకు తెలుసుకోకుండా, బైబిల్ నీకు దొరికిందని చదవకుండా, చదివించుకోకుండా, లేకపోతే మరి ఆడియో బైబిల్ ఉంటుంది నీ సెల్ ఫోన్లో ఆడియో బైబిల్ మరి డౌన్లోడ్ చేసుకొని నీకు కావలసిన గ్రంథము, నీకు కావలసిన వచనాలు చదువుకోవచ్చు. ఈరోజున అలాంటి మనస్సు నీకు కలగకుండా ఉంటే కనుక దేవుడు నీకు కలగ చేయను గాక. మోకరించండి, ప్రార్థన